హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రసగుల్లా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. దాన్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఆ మరిగేటప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ దాంట్లో పిండుకోవాలండి. అప్పుడు ఆ పాలు విరిగిపోతాయి, జున్నులాగా అవుతుందండి. దాన్ని మనం కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా బాగా పిండుకోవాలండి. బాగా పిండుకున్న తర్వాత ఆ ముద్దను ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మెత్తగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుందండి. అలా చేతితో ఒత్తుతూ చాలా మెత్తగా అయ్యే వరకు అది కలుపుతూనే ఉండాలి. అలా కలిపి ముద్ద అయ్యే వరకు చేసుకోవాలి. మన పూరి పిండిలాగా అయ్యే వరకు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి, లడ్డుల్లాగా. మన ఇష్టం, అవి ఏ సైజులో అంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా చిన్న సైజులో చేశాను. నాకైతే 1/2 లీటర్ పాలకు ఒక 12 బాల్స్ వచ్చాయండి. అలా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. మన టీ గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ పోసుకొని అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల చక్కెర వేసుకోవాలండి. దాంట్లో ఆ పాకం మసులుతూ ఉండగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలండి. దాంట్లో అలా మసిలేటప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ని దాంట్లో వేసుకోవాలి. అవి అలా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉడుకుతూ ఉండాలి. దాంట్లో ఉడికిన తర్వాత ఆ లిక్విడ్ ఉంటుంది కానీ పాకం కొంచెం చిక్కబడే వరకు ఉంచుకోవాలి. కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అలా వేడి రసగుల్లాలు రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో రెడీ చేసి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు రసగుల్లాలు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మా పిల్లలకు అందరికీ చాలా ఇష్టం అండి స్వీట్స్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.